రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇవాళ లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లును రానుంది. ఇక ఈ బిల్లును చేసుకోవాలని అటు కేంద్రం ప్రయత్నిస్తుంటే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని ఎంపీలకు సూచించాయి. ఇక లోక్సభ ఆమోదం తర్వాత బిల్లు రేపు రాజ్యసభకు వెళ్తుంది. ఇక లోక్సభలో దీనిపై 8 గంటల పాటు చర్చ జరగనుంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టగా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక దీంతో బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు. ఈ కమిటీ 44 సవరణలు సూచించగా కేవలం 14 వాటికే ఆమోదం తెలిపింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు రానుంది. ఈ బిల్లును చేసుకోవాలని అటు కేంద్రం ప్రయత్నిస్తుంటే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని ఎంపీలకు సూచించాయి. ఇక లోక్సభ ఆమోదం తర్వాత బిల్లు రేపు రాజ్యసభకు వెళ్తుంది. లోక్సభలో దీనిపై 8 గంటల పాటు చర్చ జరగనుంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టగా విపక్షాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు. ఈ కమిటీ 44 సవరణలు సూచించగా కేవలం 14 వాటికే ఆమోదం తెలిపారు.